నా మోకాకర్ అయితే ₹1,00,000 డీజిల్ అయితే కొట్టించేసుకుని 2,000 కిలోమీటర్ ప్రయాణం అయితే బయలుదేరుతుంది. అరే అరే టైర్ గిట్ల గాలలో వేస్తున్నాయి. మన మోకాకర్ అయితే ఫుల్ పవర్ అయితే చూసుకుని ఎంత పెద్ద ర్యాంపర్ కూడా అయితే మన మోకాకర్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తుంది. మన గ్యారేజ్ లో మన బీస్ట్ అయితే బయటకు వస్తుంది చూసుకోవచ్చు. ఫుల్ మన మోకాకర్ అయితే ఎక్స్ట్రీమల్ ట్రాక్ లో కూడా ఫుల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఆర్సీ హాబీ తెలుగు ఛానల్. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తారు ఆర్సీ హాబీ తెలుగు. చూసుకోవాలి మన ఆర్సీడీ గ్యారేజ్ అయితే ఎక్స్ట్రీమ్ లో అయితే కట్టేశారనమాట. మనం బీస్ట్ అయితే లోపల చూసుకోవచ్చు. మన మడ్ ట్రాక్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ మడ్ ట్రాక్ ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ ర్యాంప్స్ అయితే కట్టేసిన గైస్. మరి ఇప్పుడైతే మన పెట్రోల్ బంక్ కూడా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. మరి వీడియోకి వెళ్ళే ముందు మరి నెక్స్ట్ వీడియో చేయడం కామెంట్ అయితే పెట్టేయండి. మరి నెక్స్ట్ వీడియో అయితే మొబైల్ అయితే అప్గ్రేడ్ అయితే చేద్దాం అనుకున్నాను. మరి ఒక లైక్ అయితే కొట్టుకుని సబ్స్క్రైబ్ అయితే గుద్దేయండి. మరి నెక్స్ట్ వీడియో అయితే చాలా ఎక్స్ట్రీమ్ వీడియో అయితే పెడతాను. ఇదిగోండి మన పెట్రోల్ బంక్ అయితే చూసుకోవచ్చు. మరి ఇదిగోండి మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. ఫైనల్ ఇదిగోండి ఒక కింద పెట్రోల్ పంప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మన నేమ్ బోర్డు అయితే చూసుకోవచ్చు. మరి ఇదిగోండి మరి ఎక్స్ట్రీమ్ పెట్రోల్ బంక్ అయితే ఉంది. మరి పోయిన వీడియోలో చూసారు కదా, మళ్ళీ పెట్రోల్ పంప్ అయితే చూపించలేదు అనమాట. నేనైతే చూసుకోవచ్చు పెట్రోల్ పంప్ అయితే ఇప్పటికీ కూడా చాలా బాగుందన్నమాట చూసుకోవచ్చు. మరి మొత్తం ట్రాక్ అయితే ఇదిగోండి మరి ఆ స్టార్టింగ్లో ఎదురు చూసుకోవచ్చు పంప్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి మన మోకాకార్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఎలా చేస్తుంది చూద్దాం. మరి ఈ ట్రాక్లో అయితే మన మోకాకార్ అయితే ఫైనల్లీ ఫేస్ చేస్తుందో లేదు చూడాలంటే మరి వీడియో లాస్ట్ వరకే చూడండి. మరి చూసుకోవచ్చు. మరి ఎక్స్ట్రీమ్ బురద మడ్ ట్రాక్ అయితే ఉందన్నమాట. ఇదైతే చూసుకోవచ్చు గైస్. మరి మనం మోకాకార్ అయితే ఇది అన్నట్లయితే రెస్క్యూ అయితే చేయాలన్నమాట. ఇటు వచ్చేసి ఈ వీడియోలో అయితే మరి మడ్ ట్రాక్ నుంచి రెస్క్యూ చూసి మన గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకురావాలన్నమాట. మన మోకాకార్ ఇదిగోండి గైస్ మన గ్యారేజ్ అయితే చూడొచ్చు. మరి ఇదిగో మన ఆర్సీసీటీ గ్యారేజ్ అయితే చాలా పవర్ఫుల్ గ్యారేజ్ అనమాట. ఇదిగోండి మరి పిల్లర్లు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో. మరి ఇదిగోండి మన మోకాకార్ బీస్ట్ అయితే అయితే ఉంది. మరి చూసుకోవచ్చు మన మడ్ ట్రాక్లో నుంచి రెస్క్యూ అయితే చేయాలన్నమాట. మన ఆర్సీ స్పేర్ పార్ట్స్ అన్నట్టు అయితే మరి ఇది కూడా మొత్తం ట్రాక్ అయితే చూసిరు కావచ్చు మీరైతే. మరి ఎక్స్ట్రీమ్ ట్రాక్ అయితే కట్టేసాను మరి చూసేసి కావచ్చు. మరి ఇప్పుడైతే మన మోకాకార్ని అయితే దీంట్లోకి అయితే పంపించేసే ముందు మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టి మన కామెంట్ అయితే పెట్టేయండి గైస్. మరి కొట్టట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా ప్లీజ్. మరి మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం బీస్ట్ని అయితే బయటకు అయితే రప్పించేద్దాం గైస్. మరి ఇదిగో మన బీస్ట్ అయితే బయటకు అయితే తీస్తున్నాను. మరి స్టార్ట్ చేశాను. అదే చూసుకోవచ్చు మన బీస్ట్ అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే టర్నింగ్ అయితే తీద్దాం. మరి వెళ్దాం. ఇప్పుడు అది మన పెట్రోల్ బంక్ దగ్గర అయితే మరి పెట్రోల్ ₹1,00,000 డీజిల్ కొట్టించుకోవడానికి అయితే వెళ్దాం. మరి మన మోకాకార్ని తీసుకుని అయితే చూసుకొని మన బీస్ట్ అయితే ఎక్స్ట్రీమ్ పవర్ అయితే ఉండి చూసుకోవచ్చు. మరి చాలా స్పీడ్లో అయితే వెళ్తుంది. మరి 20 కిలోమీటర్ స్పీడ్ అన్నమాట. మన మోకాకార్ నచ్చితే మరి అమెజాన్ అయితే ఉంది. మరి కొనుక్కోండి మరి దీన్ని అయితే. మరి చాలా పవర్ అయితే ఉంది కదా. మరి అప్గ్రేడ్ కూడా చేశాను అనమాట. నేను పీసీబీని అయితే అప్గ్రేడ్ అయితే చేస్తాను అనమాట. దీంట్లోని చూసుకోవచ్చు మన బీస్ట్ అయితే ఫైనల్ అయితే వచ్చేసింది అనమాట గైస్. ఇక్కడికి అయితే మరి ఇదిగోండి మన పెట్రోల్ బంక్ అయితే ఇక్కడే ఉందన్నమాట. ఇదిగోండి మన పెట్రోల్ బంక్ అయితే చూపించే ముందు ఇదిగోండి మన బీచ్ అయితే పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చేసింది. మరి పెట్రోల్ అయితే కొట్టేద్దాం. మరి మన మోకాకాడికి అయితే పెట్రోల్ అయితే కొట్టాలన్నమాట. ఇప్పుడు అయితే చూసొచ్చు పెట్రోల్ పంప్స్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. మన మోకాకార్ని అయితే ఇదిగోండి రిమోట్ అయితే కంట్రోల్ అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు. మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే మన మోకాకార్ అయితే ఫైనల్ అయితే వచ్చేసింది గాయస్. మరి ఇదిగోండి పంప్ తీసి పెట్రోల్ అయితే కొట్టేస్తున్నాను. మరి ఇదిగో మరి ఫ్రంట్ అయితే కొడదాం. మరి మళ్ళీ కాలిపోదాం మళ్ళీ తిట్టుకుంటారు అనమాట. ఇప్పుడైతే కొట్టేసాను అనమాట. ఫైనల్లీ మన బీచ్ని అయితే తీసుకెళ్దాం. మరి ఇప్పుడైతే మరి అక్కడికి అదే మన ఆర్సీ స్టార్టింగ్లోకి అయితే తీసుకెళ్దాం. మరి ఇప్పుడైతే పెద్ద టర్నింగ్ అయితే ఉంది. మరి చాలా పెద్ద కటింగ్ అయితే ఉంది కదా. మరి తిరుగుతా అరే ఫైనల్లీ మన మోకాకార్ అయితే తిరిగేసింది చూసుకోవచ్చు. ఇదిగోండి మన ఆర్సీ హాబీ తెలుగు స్టార్టింగ్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. చూసుకోవచ్చు పెద్ద మంచిగా అయితే ట్రాక్ అయితే కట్టేసాను అనమాట. ఇదిగోండి ఎలా ఎక్కడ ట్రై చేస్తాను ఇప్పుడైతే ఎక్కించేస్తాను అనమాట. అరే ఎక్కేసింది చూసుకోవచ్చు. మన మోకాకార్ అయితే చాలా పెద్ద కటింగ్ అయితే ఉంది తిరిగేస్తుంది. అరే ఫైన్ కూడా మోకాకార్ ఇంత పెద్ద కటింగ్లో కూడా అయితే తిరిగేస్తుంది అనమాట. పైకి అయితే ఎక్కేస్తుంది. అరే గాల్లో టైర్లు వేస్తున్నాం మన మోకా బీస్ట్ అయితే చూసిరు కావచ్చు మీరైతే. అరే ఫైల్ అయితే మనం మోకాకార్ అయితే ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి సెకండ్ ఛాలెంజ్ ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్లోకి అయితే ఎంటర్ అయిందనమాట. మొత్తం గుట్లట్ల ర్యాంపు బంపుల్ ర్యాంపు మళ్ళీ రాళ్ళగుట్లు అన్నీ ఫైల్ అయితే దాటేసిందనమాట. ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాం. మన మోకాకార్ అయితే చూడొచ్చు మీరు. బురద మడ్ ట్రాక్లోకి అయితే దిగుతుందో చూద్దాం ఫైనల్. అరే చూసుకోవచ్చు ఫైనల్ మన బురద మట్టు ట్రాక్లోకి అయితే దిగిపోయింది. మన మట్టి ట్రాక్లో బురద ట్రాక్లో అయితే ఇవన్నట్లయితే రెస్క్యూ చేయాలి. ఫస్ట్ అయితే టైర్స్ని అయితే రెస్క్యూ చేద్దాం. మరి ఒక కవర్ అయితే టైర్లు వేద్దాం అనుకున్నాం. మరి ఇదిగోండి మొత్తం అయితే అన్నట్లయితే రెస్క్యూ అయితే చేయాలన్నమాట. ఎక్స్ట్రీమ్ రెస్క్యూలో అయితే మనం మోకాకార్ పార్టిసిపేట్ అయితే చేయాలి. అప్పుడు చూసుకోవచ్చు ఫుల్ అయితే బురద అయితే అయిపోయింది. మరి మన పార్ట్స్ అయితే వీటిలో అన్నట్లయితే రెస్క్యూ అయితే చేయాలన్నమాట. ఇప్పుడైతే ఇదిగోండి కవర్లోకి అయితే వేస్తున్నాను. మరి మన టైర్లు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే అట్లా కొన్ని అయితే వేస్తాను. మరి ఇదిగోండి చూడొచ్చు మన అన్ని టైర్స్ వేసేస్తాను అనమాట. ఇదిగోండి మరి ఇప్పుడైతే ఇక్కడ 3 టైర్స్ అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ వేసేసి అయితే ఇప్పుడు అదే మనం మోకాకార్కి అయితే ప్యాకింగ్ చేసి అయితే కట్టేద్దాం. వీటిని అయితే మరి తాడుపెట్టి అయితే కట్టేస్తాను. మరి
ఎక్స్ట్రీమ్ టెస్ట్ అనమాట. ఇప్పుడైతే మనం మోకాకారికి ఇదిగోండి కట్టేస్తాను అనమాట. ఇలాగైతే కట్టయితే చూపిస్తాను. ఇక ఫైనల్ కట్టేసాను అనమాట. మన మోకాకారికి అయితే కట్టేశాను. ఇప్పుడైతే టైర్స్ అయితే రెస్క్యూ అయితే చేద్దాం. మరి చూసుకోవచ్చు మన మోకాకార్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎక్స్ట్రీమ్ బురద మడ్డు ట్రాక్ అయితే ఉందన్నమాట. ఫైనల్ అయితే మన మోకాకార్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్, చూడొచ్చు. మరి ఇప్పుడు పైకి ఎక్కుతుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే మరి పెద్ద ర్యాంప్ అయితే ఉంది. మరి పైకి అయితే ఎక్కుతుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే ఎక్కేస్తుంది మన మోకాకార్ అయితే చూసుకోవచ్చు. అరే ఫైనల్ అయితే మన మోకా బీచ్ అయితే పైకి అయితే ఎక్కినాయి కదా ట్రై. అరే 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 ఫుల్ పవర్తోనైతే ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసింది చూసుకోవచ్చు. ఫస్ట్ లోడ్ అయితే ఫినిషింగ్ లైన్లోకి ఎంటర్ అయిపోయింది. ఆర్సీటీ గ్యారేజ్ చూసుకోవచ్చు. బోర్డు అయితే ఆర్సీటీ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చిందనమాట మన మోగా గారు చూసుకోవచ్చు. మరి ఇదిగోండి గైస్ మరి వచ్చేసింది. మరి ఫ్రంట్కి అయితే పోతుందో లేదా చూద్దాం. అరే ఫైనల్ అయితే మన మోకా గారు అయితే బయటకి అయితే వచ్చేసి ఆర్సీటీ గ్యారేజ్ దగ్గరికల్లా అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. మన ఆర్సీటీ గ్యారేజ్ దగ్గర అయితే పార్కింగ్ అయితే చేద్దాం మన మోకా కార్ని అయితే. అరే ఫైనల్ మన బీచ్ అయితే మన మోకాకార్ అయితే తీసుకొని వచ్చేసింది. మన లోడ్ని అయితే ఇప్పుడైతే అన్లోడ్ అయితే చేస్తున్నాం. మరి చూడొచ్చు మన టైర్స్ అయితే చాలా బురద అయితే అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మరి బురదలు అయితే పడ్డాయి కదా. మరి ఇప్పుడైతే కవర్లు అయితే పీకుతున్నా. మరి ఇలా పీకితే మరి ఇప్పుడైతే చూసుకోవచ్చు మన మోకాకార్ తీసుకొచ్చిన టైర్స్ అయితే ఇవేనమాట. ఇప్పుడైతే గ్యారేజ్లో అయితే పెడేస్తాను. మరి వీటిని అయితే చూసుకోవచ్చు. మొత్తం 7 టైర్స్ 8 టైర్స్ అయితే అనమాట లోపలైతే పెట్టేస్తున్నాను. మన గ్యారేజ్ కాడ అయితే పెట్టేసినా చూసుకోవచ్చు. లోపలికైతే పెడదాం. మరి ఇప్పుడు కొద్దిగా పెడితే లేకపోతే మరి కింద పడిపోతాయి అనమాట టైర్స్ అయితే చూసుకోవచ్చు. లోపలైతే పెట్టేసా గాయస్. మరి మన మోకాకార్ తెచ్చిన టైర్స్ని అయితే పెట్టారు అనమాట ఆర్సీటీ గ్యారేజ్లో అయితే. మరి లోగోస్ అయితే చూసి కావచ్చు, ప్రింట్ అయితే చేయించాను అనమాట. ఇదిగోండి మరి ఇప్పుడైతే మిగతా లోడ్ అయితే తీసుకురానికి అయితే మిగతా రెస్క్యూ అయితే పెండింగ్ అయితే ఉంది కదా. మరి చూసుకోవచ్చు 3 బాడీలు అయితే రెస్క్యూ అయితే చేయాలన్నమాట. రెస్క్యూ మిగతా పార్ట్కి రెస్క్యూ అయితే మన మోకాకార్ని అయితే మాన్సర్ అయితే పంపిద్దాం. ఇదిగోండి చూసుకోవచ్చు మన మాన్సర్ అయితే స్టార్ట్ అయింది. మన గ్యారేజ్ అయితే స్టార్ట్ అయ్యి ఇదిగోండి ఫినిషింగ్ లైన్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మరి షార్ట్ కట్లు వెళ్ళాలి కాబట్టి. ఇక మరి రిబ్బన్ దాటుతుంది బయటకి కిందకైతే వచ్చేస్తుంది. అరే చూసుకోవచ్చు మన బీస్ట్ అయితే ఫైనల్లీ మరి వచ్చిందనమాట. మన మడ్డు ట్రాక్లోకి అయితే వచ్చిందనమాట చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ అయితే మన బ్లాక్ కలర్ బాడీని అయితే రెస్క్యూ అయితే చేద్దాం గాయస్. మరి ఇప్పుడైతే మరి బ్లాక్ కలర్ బాడీని అయితే పెట్టాలన్నమాట చూసుకోవచ్చు. ఫుల్ బురద అయితే అంటుకుందనమాట. ఇంత బురద మరి క్లీన్ చేయాలన్నమాట. వీటిని అయితే క్లీన్ చేస్తాను. మరి వీటిని ఇదిగోండి మన బీస్ట్ అయితే వచ్చింది చూసుకోవచ్చు. మరి ఇప్పుడైతే దీని అయితే పెట్టి అయితే చూపించేస్తాను మీకైతే. అంతలోకి మరి మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. మరి ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ అయితే చేసి అయితే చూడండి. మరి త్వరగా మన 1000K ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాం. మరి 1000K సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. మరి నెక్స్ట్ వీడియో అయితే మరి క్వాలిటీ మరియు మైక్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి మీరు ఒక ఇద్దరు అయితే కామెంట్ పెట్టారనమాట. మన అఫీషియల్ లైసెన్స్ టొయోటా ల్యాండ్ క్రూజర్ని అయితే తీసుకురామని అయితే కామెంట్ అయితే పెట్టాను. మరి హాబీ గ్రేడ్ వెహికల్ అయితే నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను. మరి అంతలో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అదే చూసుకోవచ్చు మన మోకాగారు అయితే పైకి అయితే ఎక్కేస్తుంది చూడొచ్చు. మన మోకాకార్ అయితే ఫుల్ పవర్ అయితే ఉంది గాయస్. మరి మన పెద్ద ర్యాంప్ అయితే ఉండి చూసుకోవచ్చు. మరి పైకి అయితే ఎక్కేసింది చూసుకోవచ్చు. ఫినిషింగ్ దగ్గరికి అయితే వచ్చిందనమాట మన మోకాకార్ అయితే. ఇప్పుడైతే పెద్ద టర్నింగ్ అయితే ఉంది. మరి ఛాలెంజ్ ఎలా ఫేస్ చేస్తే చూద్దాం. అది చూసుకోవచ్చు మన మోకాకార్ అయితే ఫైనల్ ఫేస్ అయితే చేసిన ఛాలెంజ్ మన ఆర్సీసీటీ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చింది. మన మోకాకార్ అయితే ఇప్పుడు అన్లోడ్ అయితే చేసి లోపలైతే పెడతానమాట. ఈ బాడీని అయితే మిగతా బాడీస్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. మరి అంతలోకి సబ్స్క్రైబ్ అయ్యి ప్లీజ్ గాయస్ చూసుకోవచ్చు. మరి టైర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. మరి 2 రెస్క్యూలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇంకా 2 రెస్క్యూ అయితే చేయాలి. మరి 2 పార్ట్స్ని అయితే రెస్క్యూ అయితే చేయడానికైతే ఇప్పుడు మన మోకాకార్ అయితే బయలుదేరుతుంది. అరే చూసుకోవచ్చు ఫినిషింగ్ లైన్ అయితే వచ్చేసి మళ్ళీ వస్తుందన్నమాట మన మోకాకార్ చూసుకోవచ్చు. మరి బురద మడ్డు ట్రాక్లోకి అయితే ఎంటర్ అయిపోయింది మన మోకాకార్ అయితే. సో మన మిరానా బాడీని అయితే రెస్క్యూ అయితే చేస్తున్నాను, కట్టేస్తాను చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే అరే చూసుకోవచ్చు గాల్లో వేస్తున్నా. మరి టైర్లు అయితే మన మోకాకార్ అయితే ఫుల్ పవర్ అయితే ఉంది గాయస్. మరి టైర్లు గాల్లో అయితే లేస్తున్నాయి. మరి చూసుకోవచ్చు అయినా కూడా పెద్ద ర్యాంప్ అయితే ఎక్కేసి ఫైనల్లీ మన ఆర్సీసీటీ గ్యారేజ్ లోగో నుంచి ఫినిషింగ్ లైన్కి వచ్చేసి మన మోకాకార్ అయితే ఫైల్ అయితే పెద్ద టర్నింగ్ అయితే తీసుకొని చూసుకోవచ్చు. ఆర్సీసీ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది చూసుకోవచ్చు. ఆర్సీసీ గ్యారేజ్ దగ్గరికి అయితే మన మోకాకార్ అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. గాల్లో టైర్లో వేసుకుంటానైతే మరి దీంట్లో అటు పాడేస్తానని మరి చూసుకోవచ్చు లోపలైతే చూసుకోవచ్చు. మరి ఇక్కడైతే పాడేశాను అనమాట గాయస్ చూసుకోవచ్చు. అది చూసుకోవచ్చు. మరి ఫుల్ మన మోకాకార్ అయితే బయలుదేరుతుంది అనమాట. ఇప్పుడైతే మరి మిగతా రెస్క్యూ అయితే ఉండిపోయింది కదా గాయస్. మన బ్లూ కలర్ మరి మాన్స్టర్ ట్రక్ బాడీని అయితే రెస్క్యూ అయితే చేద్దాం అనమాట. ఇప్పుడైతే చూసుకోవచ్చు మన మోకాకార్ అయితే రెస్క్యూకి అయితే వచ్చేసింది అనమాట. ఫైనలీ చూసొచ్చు. మరి లాస్ట్ రెస్క్యూ అని అయితే ఇదే అనమాట. ఇప్పుడైతే మనం ఈ బాడీ అయితే రెస్క్యూ చేసి అయితే మన ఆర్సీసీటీ గ్యారేజ్ దాకా అయితే తీసుకెళ్ళాలన్నమాట. మరి పెట్రోల్ బంక్ ఆర్సీటీ గ్యారేజ్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే గుద్దేయండి గాయస్ చూసుకోవచ్చు.
చూసుకోవచ్చు మన ఫినిషింగ్ లైన్ దగ్గర అయితే మన మోకా కార్ అయితే వచ్చేసింది ఫైనలీ అనమాట. చూడవచ్చు మీరు అయితే మరి మన మోకా కార్ అయితే ఫైనల్ అయితే ఇక్కడికి అయితే వచ్చేసింది చూసుకోవచ్చు. మరి ఆర్సీడీ గేర్ దగ్గర అన్లోడ్ అయితే చేస్తారని మరి మన బాడీని అయితే అన్లోడ్ చేసి లోపల సర్దేద్దాం అన్నట్లు మరి నీట్గా అయితే పెడదాం కొద్దిగా మరి చూసుకోవచ్చు. ఫైనల్ అయితే మొత్తం రిస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మరి మొత్తం అయితే సర్దేశాను అనమాట. మా ఆర్సీసీ గ్యారేజ్ సర్దేది మన మొక్క గారు చూసుకోవచ్చు ఫుల్ బురద అయితే అయిపోయింది అనమాట. దీన్ని అయితే క్లీన్ చేసి లోపల అయితే పెట్టేస్తాను మరి క్లీన్ చేసుకుంటాను మరి చూసుకోవచ్చు. అయిపోయింది అనమాట రిస్క్ అయితే మరి చూడొచ్చు. మొత్తం మన ఎంత పెద్ద ఎక్స్ట్రీమ్ బురద ఛాలెంజ్ నుంచి అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసింది మన మోకాకార్ అయితే ఎంత పెద్ద మడ్ ట్రాక్ ఛాలెంజ్ అయితే విన్ అయిపోయి చూసుకోవచ్చు. మన మోకాకార్ మన కార్స్ అయితే లోపల అయితే పెట్టేశాను మన ఆర్సీసీ గ్యారేజ్లో అయితే. మరి ఇలాంటివి మరి 3 వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టే ముందు అయితే మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. మరి ఇదిగోండి మన ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చింది. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి క్వాలిటీ అయితే అప్డేట్ చేసి మైక్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి మైక్ కూడా అప్డేట్ చేసి మొబైల్ కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్వాలిటీ అయితే పెంచుతాను గైస్. మరి ఇక వీడియోస్ అయితే మరి నెక్స్ట్ అయితే అఫీషియల్ లైసెన్స్ టొయోటా ల్యాండ్ క్రూజర్ MN82 అయితే తీసుకొద్దాం అనుకున్నాను. మరి ఇద్దరు అయితే కామెంట్ అయితే పెట్టారు మరి తీసుకొస్తానని చెప్పాను కదా. మరి పోయిన వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో తీసుకొచ్చాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే గుడ్ అయ్యండి. మళ్ళీ కలుద్దాం.